బాబు ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు కూడా ఢిల్లీలో ఉన్నాడు. మనకి ఆయనకి బ్రాడ్గా 2 రకాల అజెండాలు కనిపిస్తాయి. ఒకటి, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకోవడం. ఆల్రెడీ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 15,000 కోట్లు అమరావతికి అప్పు తీసిస్తా ఉన్నారు. దానికి సంబంధించి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీళ్ళు కలిసి ఇవ్వబోతున్నారు. ఒక బృందం, వరల్డ్ బ్యాంక్ బృందం అమరావతిని సందర్శించిందని కూడా చెప్తున్నారు. సో ఆ 15,000 కోట్లకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని గురించి మాట్లాడడం ఒకటి. రెండవది, పోలవరం డ్యాముకి సంబంధించి నిధులను రాబట్టడం రెండవ ప్రయారిటీ. మూడవది, వివిధ వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ కొంత ఫండ్స్ శాంక్షన్ చేశారు, దాన్ని రిలీజ్ చేసుకోవడం మూడవది. అట్లాగే విభజన హామీలకు సంబంధించి అనేక పెండింగ్లు ఉన్నాయి. వాటిని చంద్రబాబు వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. ఇవన్నిటికి సంబంధించి ఆయన వివిధ శాఖల మంత్రులను కలవడం, మోడీ అండ్ అమిత్ షాని కలవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇది అందరికి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా చెబుతారు. అయితే ఓపెన్గా చెప్పని విషయాలు ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు జగన్ని ఎలా డీల్ చేయాలి, మోడీ జగన్ పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి, సో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా చంద్రబాబుకి? ఎందుకంటే చంద్రబాబు ముందు ఒక క్లియర్ అజెండా ఉంది. ఆ అజెండా ఏంది? జగన్ని జైలుకి పంపించడం, వైసీపీలో ఉండే ఇంపార్టెంట్ లీడర్లందరినీ కూడా జైలుకి పంపించడం, వైసీపీని రాజకీయంగా సమాధి చేసేయడం అనేది చంద్రబాబుకు ఈ 5 ఏళ్లలో ఉన్న టార్గెట్. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 75 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ 2029కి ఆయనకి 80 దాటుతాయి. ఆ టైంలో ఇప్పుడున్నంత యాక్టివ్గా ఆయన అప్పుడు ఉండలేకపోవచ్చు. కాబట్టి లోకేష్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది చంద్రబాబుకి. లోకేష్ని చేయాలంటే లోకేష్కి రాజకీయంగా బలమైన ప్రతిపక్షం ఏది లేకుండా చూసుకోగలిగితే, జగన్ని బలహీనపరచగలిగితే లోకేష్కి మార్గం సుగమం అవుతుంది. ఇది చంద్రబాబు ముందున్న కర్తవ్యం. చంద్రబాబుకున్నంత అనుభవం ఉన్నవు రాధాకృష్ణ క్లియర్గా రాశాడు, చంద్రబాబు తక్షణ కర్తవ్యం జగన్ని జైల్లో పెట్టడం అని. సో ఈ కాంటెక్స్ట్లో నిన్న 3 రోజులుగా చంద్రబాబు ఇటు మోడీతో ఇటు అమిత్ షాతో డిస్కస్ చేసినట్టు కనబడుతుంది. జగన్ని ఏం చేద్దాము ఏంటి అన్నప్పుడు వాళ్ళ వ్యూహం ఏంటి అనేది చూసినప్పుడు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అది ఎంత నిజమనేది మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది మనం రాధాకృష్ణలాగా అక్కడ ఉండి చూసి రాయలేం కాబట్టి మనం చెప్పలేం. కానీ ఒక పొలిటికల్ జర్నలిజం అంటేనే ఎక్కడో ఒక చోట లీక్ అవుతుంది. చంద్రబాబు ఎవరికొకరికి చెప్పి వాళ్ళు ఇంకొకరికి చెప్పి అలాగా లీక్ అవుతుంది కదా. అలాగా లీక్ అయిన దాంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, కానీ టైమింగ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎప్పుడైనా రాజకీయాల్లో టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో ఏ పని చేయాలి అది చంద్రబాబుకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. కానీ మోడీకున్న వ్యవహారం వేరు. చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంటే, మోడీకి దేశవ్యాప్తంగా ఒక పరిణామం అనేది నెక్స్ట్ అది దాని ప్రభావం ఎలా పడచ్చు, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అలాగా రెండోది ఏంటంటే మోడీకి చంద్రబాబుని లోకేష్ని స్ట్రెంగ్తన్ చేయడం ఇష్టమా కాదనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్ అనేవాడు ఒకడు ఉంటేనే చంద్రబాబు తన కంట్రోల్లో ఉంటాడు. మోడీకి జగన్ లేడనుకో, ఇతను పూర్తిగా బలపడ్డాడు అనుకో, రేపు పొద్దున మోడీకి చంద్రబాబు రేపు అణిగిమణిగి ఉండకపోవచ్చు. ఎందుకు? ఇప్పుడు జగన్ అనేవాడు భూతాన్ని అలా ఉంచితే చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు. లేనప్పుడు ఏమవుతుంది? చంద్రబాబుని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అది మోడీకి కూడా ఉంటుంది. అందుకని ఇప్పటికిప్పుడు జగన్ని కంప్లీట్గా నాశనం చేయాలనే చంద్రబాబు లక్ష్యం మోడీ లక్ష్యం కాకపోవచ్చు. కాబట్టి మోడీ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, కానీ టైమింగ్ ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు మీరు చేయకండి, కేసులు పెట్టుకుంటా వెళ్ళండి, కింది స్థాయి వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్టులు చేయడం, ఈ పని చేసుకుంటా వెళ్ళండి అని చెప్పినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. సో ఏదేమైనా జగన్కి అయితే గట్టి కాలం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చంద్రబాబు ఒక పద్మవ్యూహాన్ని జగన్ చుట్టూ పన్నుతున్నాడు. అదేంటంటే జగన్ బీజేపీ సపోర్ట్ లేకుండా చూసుకోవాలి, మోడీ అండ లేకుండా చూసుకోవాలి ఒకటి. అప్పుడు జగన్ ఏమవుతాడు? ఒకవైపు జగన్ కార్నర్కి నెట్టబడితే జగన్ ఏమైపోతాడంటే ఇండియా కూటమి వైపు వెళ్తాడు. ఇండియా కూటమిలోకి కూడా రానికుండా చూసుకోవాలి. అందుకని చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్కి ఆఫర్ ఇవ్వడం ద్వారా,
అంటే తెలంగాణలో నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో, అప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఆ రకంగా నేను మీకు తెలంగాణలో హెల్ప్ అవుతాను, దానికి బదులుగా మీరు జగన్ని మీ దాంట్లోకి చేర్చుకోవద్దండి అని చంద్రబాబు ఆఫర్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. అందుకని రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎక్కడ కూడా జగన్కి ఇప్పటివరకు సపోర్ట్ 7 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు రాలేదు. జగన్ కూడా కాంగ్రెస్ యాంటీగా మాట్లాడాడు. ఎందుకు వాళ్ళు రాలేదో మీరు అడగండి అని మీడియా అన్నాడు. మణిపూర్లో ఖండిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఖండించరని చెప్పాడు. ఒక పక్క షర్మిల కూడా జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడుతుంది. సో ఈ క్రమంలో మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇప్పుడు అంటున్నారు. సో అది ఎప్పుడనేది తెలియదు కానీ ఖచ్చితంగా జగన్ అయితే జైలుకు పోయే అవకాశాలు అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కావచ్చు, పరిచయాలు కావచ్చు, వ్యవస్థల సపోర్ట్ కావచ్చు, లోకేష్కి లేదు, ఇమీడియట్గా డెవలప్ చేయడం కూడా అంత ఈజీ కాదు. చంద్రబాబు అంటే కొన్ని దశాబ్దాలుగా, అంటే దాదాపు 5 దశాబ్దాలుగా ఆయన డెవలప్ చేసుకుంటూ వచ్చిన వ్యవస్థలు, ఇటు మీడియా కావచ్చు, వ్యవస్థల్లో తన మనుషులు కావచ్చు, తర్వాత తన కులానికి సంబంధించిన వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీ స్ట్రక్చర్ కావచ్చు, ఇదంతా కూడా చంద్రబాబుకి బ్రహ్మాండంగా ఉపయోగపడిన సపోర్ట్ సిస్టమ్స్ అవి. అది ఖచ్చితంగా లోకేష్కి కూడా హెల్ప్ అవుతాయి కానీ వాటిని నిరంతరం నిలబెట్టుకోవాలా, ఎవరితో ఎలా న్యూయాన్సెస్ అంటారు, ఈ న్యూయాన్సెస్ లోకేష్కి అంతుపట్టడానికి టైం పడుతుంది. ఎందుకంటే లోకేష్ కింది నుంచి ఎదుక్కుంటా వచ్చిన వ్యక్తి కాదు. ఆల్రెడీ ఒక భవనం నిర్మాణం అయిపోయి ఆ నిర్మాణంలోకి వచ్చిన వ్యక్తి. అతను స్వయంగా భవనాన్ని నిర్మించిన వ్యక్తి కాదు. ఈ తేడా ఖచ్చితంగా ఉంటుంది. లోకేష్ ఖచ్చితంగా మెరుగుపడ్డాడు ఈ మధ్యకాలంలో, అనేక విషయాల్లో డెవలప్ అయింది కానీ అది సరిపోదు. అందుకని చంద్రబాబు ఏంటంటే ఉన్నప్పుడే తనకి మార్గం సుగం చేయాలా. రేపొద్దున పవన్ కళ్యాణ్ ఇప్పుడంటే తన అవసరాల రీత్యా చంద్రబాబు కంట్రోల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కానీ రేపు అతను పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడని గ్యారంటీ ఏముంది? పవన్ కళ్యాణ్కి కూడా తనదైన గోల్ ఉంటుంది కదా, తను కూడా సీఎం కావాలి, ఆ గోల్ ఉంటుంది కదా. రేపొద్దున పవన్ కళ్యాణ్ జగన్ కలవరని గ్యారంటీ ఏముంది? రేపొద్దున పవన్ కళ్యాణ్కి నువ్వు ఒక టర్మ్ సీఎంగా తీసుకో, నేను ఒక టర్మ్ సీఎంగా తీసుకుంటానని జగన్ అన్నాడు అనుకో, పవన్ కళ్యాణ్ రేపొద్దున అటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు కదా. కాబట్టి జగన్ అనే వాడిని ఉంచకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓట్లు జగన్కి పడ్డాయి. అంటే జగన్ బలం ఎక్కడ తగ్గలేదు. అంతకుముందు 2014లో జగన్ బలంకి ఇప్పుడు జగన్ బలానికి చూస్తే ఏం తగ్గలేదు. కాబట్టి మధ్యలో ఈ స్వింగ్ ఓటర్స్ ఇటు వచ్చారు. అది కూడా చీలకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ కలుపుకోవడం,